యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు అస్వస్థకు గురయ్యాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు అస్వస్థకు గురయ్యాడు. ఇక వెంటనే ఆయన్ను జగిత్యాల ఆసుపత్రికి తరలించి ఐసీలో చికిత్స అందిస్తున్నారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు అస్వస్థకు గురయ్యాడు. ఇక వెంటనే ఆయన్ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఐసీలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సంతోష్ అందిస్తారు. సంతోష్. లావణ్య, జగిత్యాల జిల్లాలో ఇటీవల యూట్యూబర్ లావణ్య హత్యకు సంబంధించిన కలకలం అయితే ఇప్పుడు రిమాండ్ తన హత్య కేసులో అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి యూట్యూబర్ వైష్ణవి తన భర్త రిమాండ్ ఖైదీగా అయితే కేసు నమోదయ్యి జగిత్యాల సబ్ జైల్లో అయితే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం తనకు ఆరోగ్యం క్షీణించడంతో జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఆహారము కారణంగానా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంలో అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు అయితే పరీక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు తెలుస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఈ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అయితే నిందితుడిగా ఉన్న యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబుకు సంబంధించి అయితే గతంలో కూడా ఎలాంటి అనారోగ్యకు సంబంధించి ఇలాంటి సమస్య అయితే లేవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తనకు అనారోగ్య కారణం రావడానికి ఏంటి పరిస్థితులు అన్న విషయంగా కోణంలో అయితే అక్కడ ఉన్న వైద్యులు పరీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్, ఐసీలో చికిత్స పొందుతున్న హరిబాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అంటే ప్రస్తుతం అయితే నిందితుడు హరిబాబు జగిత్యాల జైలు నుండి అయితే ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో అయితే వైద్యం అందిస్తున్నాడైతే అధికారులు తెలుస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉంది. కాకపోతే అక్కడ తమ ప్రతినిధులను ఎలాంటి వీడియోలు తీయడానికి కూడా అధికారులు అలో చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదా వైద్య సిబ్బంది కావచ్చు ఇటు మీడియాకి కొంతవరకు సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం అంటే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.